హలో అందరికీ వెల్కమ్ టు ఇమ్లాస్ హ్యాపీ హోమ్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలి. కజ్జికాయల రెసిపీ చూపిస్తా, చూసేయండి. ఇక్కడ ముందుగా 1/2 kg మైదా తీసుకుని ఆయిల్ వేసుకుని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పిండి కలిపేటప్పుడే కొంచెం ఆయిల్ వేసుకుని కలుపుకోవాలి. పిండి కలిపిన తర్వాత దానిపైన కూడా ఆయిల్ వేసి ఇలా కొద్దిసేపు నాననివ్వాలి. పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు స్టఫింగ్ రెడీ చేద్దాం. చూడండి, ఇక్కడ కేజీ పల్లీలు తీసుకున్నా, అలాగే 1/2 kg పుట్నాల పప్పు. పల్లీలను వేయించుకుని ఇలా పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇవన్నీ బరకగా మిక్సీ పట్టాలి. చూడండి, ఈ 2 పప్పులు వేసి చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కజ్జికాయలు. ఇప్పుడు ఎండు కొబ్బరి దంచుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇది కూడా షుగరు, మనకి షుగర్ ప్లేస్లో బెల్లం కూడా వేసుకోవచ్చు. మన స్వీట్నెస్కి ఎంత అవసరమో అంత వేసుకోవాలి. అలాగే కొన్ని యాలకులు, ఇవన్నీ వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా బరకగా మిక్సీ పట్టుకుంటే అక్కడక్కడ పలుకులు తగులుతుంటే బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు స్టఫింగ్కి కొంచెం వాటర్ చల్లుకొని ఇలా ముద్ద కడితే ముద్ద అయ్యేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు మైదా పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఈ విధంగా పొడి పిండి చల్లుకుంటూ చిన్న చిన్న పూరీలాగా తిక్కాలి. చూడండి, ఈ విధంగా. ఇప్పుడు అంచులకి వాటర్ పెట్టుకోవాలి. చుట్టూ అంచులకి వాటర్ పెట్టాలి. ఈ విధంగా. ఇప్పుడు స్టఫింగ్ పెడదాం. ఇలా క్లోజ్ చేయాలి. చూడండి, ఈ విధంగా ప్రెస్ చేయాలి. అంతే. ఇప్పుడు నూనెలో వేసినా కూడా ఇది విడిపోదు, అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు ఇంకొకటి చూపిస్తా, చూడండి. ఇలా చుట్టూ అంచులకి వాటర్ పెట్టుకొని స్టఫింగ్ పెట్టుకోవాలి. ఇలా ఎంత పడుతుందో అంత స్టఫింగ్ పెట్టాలి. అలాగే క్లోజ్ చేయాలి. ఇలా అంచులు గట్టిగా ఒత్తుకోవాలి. చూడండి, ఈ విధంగా. అంతే, అయిపోయింది. ఇప్పుడు నూనెలో డీప్ ఫ్రై చేద్దాము. ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఒకసారికి ఎన్ని పడితే అన్ని బాండ్లీలో వేయాలి. చూడండి, నూనెలో వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసి 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసి తీసేయాలి. అంతే. 2 వైపులు తిప్పుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక్కొక్కటి తిప్పుకొని ఇలా ఈ కలర్ వచ్చాక తీసేయాలి.
చూసారా పైన ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఇప్పుడు ఇంకొక వాయి వేద్దాం. ఇవి కూడా రెండు వైపులా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా తిప్పుకొని చూడండి ఈ కలర్ వచ్చాక తీసేయాలి. అంతే, ఎంతో రుచిగా కజ్జికాయలు రెడీ అయిపోతాయి రెండు రకాల పప్పుతో. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. చాలా టేస్టీగా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. టేస్ట్ అయితే చాలా బాగుంది, స్వీట్ అంతా సరిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. చూసారా ఎంత బాగా వచ్చాయో, పైన క్రిస్పీగా లోపల స్వీట్గా చాలా బాగుంది.